ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, కొత్త న్యూస్. మీకు బ్యాంక్ అకౌంట్ ఖాతా ఉందా? ఆర్బీఐ చెబుతుంది కొత్త స్కీమ్ ఏంటంటే, బ్యాంక్ అకౌంట్ ఖాతాదారులు అందరికీ మాత్రం ఇకపై నుంచి నవంబర్ 1 కాడ నుంచి అంతకుముందు ఒకటే నామినీగా ఉండేవారు కాబట్టి ఇప్పటి నుంచి అలా కాకుండా చేంజ్ చేశారు, కొన్ని మార్పులు చేశారు. బ్యాంక్ అకౌంట్ తీసుకునే వాళ్ళు ప్రజలకు కొన్ని మార్పులు చేసింది ఆర్బీఐ. ఆ మార్పులు ఏంటంటే, ఇకపై నుంచి అంతకుముందు ఒకటే నామినీగా ఉండేవాళ్ళు ఇకపై నుంచి నలుగురు అయినా ఉండవచ్చు నామినీ. ఒక బ్యాంక్ అకౌంట్ ఖాతాదారుకి మాత్రం, ఎవరికైనా 2-3 అకౌంట్స్ ఉన్నా ఇప్పుడు మాత్రం బ్యాంకులో ఖాతాదారులకి మాత్రం నలుగురు అయినా నామినీగా ఉండవచ్చని కొత్త రూల్స్ పాస్ చేసింది ఆర్బీఐ. గతంలో ఆర్బీఐ చెప్పిన ప్రకారం అయితే బ్యాంక్ అకౌంట్ ఖాతాదారికి మాత్రం ఒక్కరో ఇద్దరే ఉండేది నామినీగా ఒక బ్యాంక్ అకౌంట్కి. ఇప్పుడు మాత్రం చేంజ్ చేశారు బ్యాంకులో. ఆర్బీఐ నవంబర్ 1 కాడ నుంచి దీంట్లో 19 సవరణలు చేసింది. మరి నలుగురు నామినీగా ఒక బ్యాంక్ అకౌంట్కి ఉంటే మాత్రం ఎలా పనిచేస్తుందో చూడాలి. మరి 1 నుంచి తెలుస్తుంది, నవంబర్ 1 నుంచి. బ్యాంక్ ఖాతా వ్యక్తి ఒకవేళ మరణిస్తే మాత్రం నలుగురు ఉన్న నామినీ వాళ్ళకి అతని ఖాతాలో ఎంత అమౌంట్ ఉందో ఒకరి తర్వాత ఒకరికి నామినీ ఉన్న వాళ్ళకి అమౌంట్ ఇస్తుందనిపిస్తుంది బ్యాంక్ వాళ్ళు. ఏదైనా బ్రాంచ్లో బ్యాంక్ అకౌంట్ ఖాతాదారులు సేఫ్టీ లాకర్లో ఏమైనా వస్తువులైనా ఏదైనా అమౌంట్ అయినా దాచుకుంటే సేఫ్టీ లాకర్లో మాత్రం ఆ వ్యక్తి ఒకవేళ చనిపోయినా నామినీగా ఉన్న నలుగురికి అది చెందేటట్టు చేశారనిపిస్తుంది. ఎందుకంటే సేఫ్టీ లాకర్లో అంతకుముందు నామినీగా ఉన్న వాళ్ళే వచ్చి తీసుకునేవాళ్ళు. ఆ నామినీగా ఉన్నవాళ్ళు కొందరు వచ్చేవాళ్ళు, కొందరు రాకపోయేది. అన్ని బ్యాంకులో కూడా కొందరికి సేఫ్టీ లాకర్లు ఉన్నా అవి ఇప్పటికీ అలాగనే ఉన్నాయి కాబట్టి ఎవరు తీసుకోపోవట్లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఆర్బీఐ కొత్త రూలు తెచ్చింది. ఎందుకంటే సేఫ్టీ లాకర్లో ఉన్న నలుగురు నామినీలుగా ఎవరు వచ్చినా వాళ్లకు అది చెందేటట్టు చేసింది. ఈ నవంబర్ 1 కాడ నుంచి ఈ రూల్ వస్తుంది, ఆర్బీఐ పెట్టిన కొత్త రూల్స్. ఎలా ఉంటుందో మరి చూడాలి. బ్యాంక్ ఖాతాదారులు ఎలా రిసీవ్ చేసుకుంటారో దీన్ని. ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మా కష్టాన్ని గుర్తించండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న ఛానల్.